బాబు యాంటనీ ఒక అద్భుతమైన నటుడే కాదు, భారతీయ చిత్ర పరిశ్రమలో మార్షల్ ఆర్ట్స్కి ఒక కొత్త నిర్వచనం ఇచ్చిన వ్యక్తి. ఆయన జీవితం ఒక సాదాసీదా కేరళ యువకుడు అంతర్జాతీయ స్థాయి నటుడిగా, వ్యాపారవేత్తగా ఎలా ఎదిగారో చెప్పే స్ఫూర్తిదాయక ప్రయాణం. ఆయన జీవితంలోని కీలక ఘట్టాలను, సినీ ప్రస్థానాన్ని, వ్యక్తిగత విశేషాలను వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. బాబు యాంటనీ ఫిబ్రవరి 22, 1966న కేరళలోని కొట్టాయం జిల్లా పొన్కున్నంలో జన్మించారు. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయనకు చిన్నప్పటి నుంచే క్రీడల పట్ల మక్కువ ఎక్కువ. చదువు: ఆయన పూణే విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు. మార్షల్ ఆర్ట్స్: చదువుకునే రోజుల్లోనే ఆయన మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆకర్షితులయ్యారు. టైక్వాండోలో ఆయనకు బ్లాక్ బెల్ట్ ఉంది. ఇదే ఆయనను మిగతా నటుల కంటే భిన్నంగా నిలబెట్టింది. సినిమాల్లోకి రాకముందు ఆయన కొంతకాలం ఉద్యోగం చేశారు. అయితే ఆయన ఎత్తు, ఆయనకు ఉన్న యుద్ధ కళల నైపుణ్యం దర్శకుడు భరణ్ దృష్టిని ఆకర్షించాయి. తొలి సినిమా 1986లో మలయాళ చిత్రం చిలంబు ద్వారా ఆయన వెండితెరకు పరిచయమయ్యారు. విలన్ పాత్రలు: ప్రారంభంలో ఆయన ఎక్కువగా క్రూరమైన విలన్ పాత్రలు పోషించారు. ఆయన గంభీరమైన కంఠస్వరం, పొడవాటి జుట్టు మరియు ఫైటింగ్ స్టైల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తెలుగు ప్రేక్షకులకు బాబు యాంటనీ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేవి చిరంజీవి సినిమాలు. ఆయన చేసిన విలన్ పాత్రలు ఇప్పటికీ గుర్తుండిపోతాయి. ఒక దశలో విలన్ పాత్రలకే పరిమితం కాకుండా ఆయన హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మలయాళంలో భరతన్, చాణక్యన్ వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా యాక్షన్ సినిమాల్లో ఆయనకు తిరుగు లేకుండా పోయింది. ఆయన కేవలం మలయాళం, తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా సుమారు 200కు పైగా చిత్రాల్లో నటించారు. బాబు యాంటనీ వ్యక్తిగత జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆయన వివాహం రష్యాకు చెందిన ఎవ్జెనియాతో జరిగింది. వారికి 2 కుమారులు, ఆర్థర్ యాంటనీ, అలెక్స్ యాంటనీ. ఆయన తన పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే మార్షల్ ఆర్ట్స్ నేర్పించారు. ప్రస్తుతం ఆయన కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. కానీ సినిమాల కోసం తరచుగా భారత్ వస్తుంటారు. నటనతో పాటు ఆయన తన అసలైన ఇష్టమైన మార్షల్ ఆర్ట్స్ను ఎప్పుడూ వదలలేదు. ఆయన అంతర్జాతీయ స్థాయిలో మార్షల్ ఆర్ట్స్ అకాడమీలను నడుపుతున్నారు. యువతకు క్రమశిక్షణతో కూడిన రక్షణ విద్యను అందించడం ఆయన లక్ష్యం. కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చిన తర్వాత బాబు యాంటనీ మళ్ళీ బిజీ అయ్యారు. మణిరత్నం రూపొందించిన పొన్నియిన్ సెల్వన్లో ఆయన ఒక కీలక పాత్ర పోషించారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన లియోలో కూడా ఆయన నటించి మెప్పించారు. చాలామంది నటులు సినిమాల కోసం ఫైట్లు నేర్చుకుంటారు. కానీ బాబు యాంటనీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాకే సినిమాల్లోకి వచ్చారు. ఆయన కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, ఒక ప్రొఫెషనల్ మార్షల్ ఆర్టిస్ట్. బ్లాక్ బెల్ట్: ఆయనకు టైక్వాండోలో 5వ డిగ్రీ బ్లాక్ బెల్ట్ ఉంది. రియలిస్టిక్ ఫైట్స్: 80వ దశకంలో సినిమాల్లో ఫైట్లు అంటే కేవలం గాల్లో ఎగరడం, డూప్లను వాడటం ఉండేది. కానీ బాబు యాంటనీ వచ్చాక రియలిస్టిక్ కిక్స్, పంచ్లను పరిచయం చేశారు. శిక్షణ: ఆయన అమెరికాలో కూడా మార్షల్ ఆర్ట్స్ క్లాసులు నిర్వహిస్తుంటారు. ఆయన కుమారులు ఆర్థర్, అలెక్స్ కూడా మార్షల్ ఆర్ట్స్లో తండ్రికి తగ్గ తనయులుగా గుర్తింపు పొందారు. ఆయన కేవలం యాక్షన్ సినిమాలకే పరిమితం కాలేదు. కొందరు దర్శకులు ఆయనలోని నటుడిని కూడా అద్భుతంగా వాడుకున్నారు. ఆధ్యాత్మిక పాత్రలు: కొన్ని చిత్రాల్లో ఆయన సన్యాసిగా ప్రశాంతమైన పాత్రల్లో నటించి మెప్పించారు.
సహాయ నటుడిగా మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి దిగ్గజాలతో కలిసి అనేక హిట్ చిత్రాల్లో నటించారు. గ్లోబల్ గుర్తింపు. ఆయన కేవలం భారతీయ భాషలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా కొన్ని ప్రాజెక్టుల్లో భాగమయ్యారు. ఆయన సినిమాల్లో ఒక ప్రత్యేకమైన మేనరిజం ఉంటుంది. నిశ్శబ్దం. ఆయన డైలాగుల కంటే కళ్ళతోనే ఎక్కువగా భయపెడతారు. వేగవంతమైన కదలికలు. ఆయన ఎత్తుకు తగ్గట్టుగా చాలా వేగంగా కిక్స్ ఇవ్వడం ఆయన స్పెషాలిటీ. హెయిర్ స్టైల్. ఆ కాలంలో ఆయన పెంచిన పొడవాటి జుట్టు ఒక ట్రెండ్ సెట్టర్. MBA గ్రాడ్యుయేట్. ఆయన సినిమాల్లోకి రాకముందు పూణేలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివి కార్పొరేట్ రంగంలో పనిచేశారు. సరళమైన వ్యక్తిత్వం. తెరపై ఎంత కఠినంగా కనిపిస్తారో నిజ జీవితంలో అంత సాధు స్వభావి. ఆయన ఆధ్యాత్మిక చింతన మరియు యోగాకు ప్రాముఖ్యతనిస్తారు. భాషా ప్రావీణ్యం. ఆయనకు మలయాళం, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో మంచి పట్టు ఉంది. ప్రస్తుతం బాబు యాంటనీ తన సెకండ్ ఇన్నింగ్స్లో చాలా బిజీగా ఉన్నారు. పవర్ఫుల్ కంబ్యాక్. లియో సినిమాలో ఆయన కనిపించిన తీరు ఆయన క్రేజ్ తగ్గలేదని నిరూపించింది. రాబోయే చిత్రాలు. ప్రస్తుతం ఆయన చేతిలో కొన్ని భారీ బడ్జెట్ సినిమాలున్నాయి. ముఖ్యంగా యువ దర్శకులు ఆయనను విభిన్నమైన పాత్రల్లో చూపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బాబు యాంటనీ రాకముందు దక్షిణాది సినిమాల్లో ఫైట్లు ఎక్కువగా రోప్స్ లేదా కేవలం సౌండ్ ఎఫెక్ట్స్ పై ఆధారపడి ఉండేవి. కానీ ఆయన తన సహజ సిద్ధమైన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యంతో ఫైట్ సీన్లకు ఒక కొత్త గౌరవాన్ని తెచ్చారు. రియల్ కిక్స్. ఆయన చేసే హై కిక్స్ అప్పట్లో ఒక సంచలనం. డూప్ లేకుండా సాధ్యమైనంత వరకు తన ఫైట్ సీన్లలో తనే నటించేవారు. ఇది ఆ కాలంలో చాలా అరుదు. బాడీ లాంగ్వేజ్. విలన్గా ఆయన నిలబడే తీరు, ప్రత్యర్థిని చూసే చూపులో ఒక రకమైన గంభీరత ఉండేది. తెలుగులో విలన్గా గుర్తింపు పొందిన కేరళలో ఆయన ఒక పెద్ద యాక్షన్ హీరో. హిట్ సినిమాలు. కాంపౌండ్, భరణం, చాణక్యన్ వంటి సినిమాలు ఆయనను స్టార్గా నిలబెట్టాయి. మాస్ ఫాలోయింగ్. 90వ దశకంలో మలయాళ యువతలో ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉండేది. ఆయన హెయిర్ స్టైల్, కండలు తిరిగిన శరీరం చూసి చాలామంది జిమ్లకు వెళ్లడం ప్రారంభించారు. తెలుగు సినిమాల్లో బాబు యాంటనీ అనగానే మెగాస్టార్ చిరంజీవితో ఆయన చేసిన ఫైట్లు గుర్తొస్తాయి.